యోబు గారికి అప్పటికి ఏమైంది తెలుసా? శరీరం అంతా రోగం, జబ్బు, తన ఒంటి నిండా జబ్బు. వాస్తవానికి తన ఇల్లు మొత్తం కూలిపోయింది, ఆస్తి అంతా పోయింది, తన పిల్లలు కూడా చచ్చిపోయారు, తన పనివారు కూడా లేకుండా పోయారు, తనకున్న ఫేము పేరు మొత్తం పోయిందనమాట. అప్పుడు యోబు గారి యొక్క పరిస్థితి ఎన్నకుంటున్నారు? శిలాపెంకలు తీసుకొని తన ఒంటికి జబ్బు వస్తే గోక్కుంటా ఉంటే భార్య వచ్చి అంటదే, ఏమయ్యా అని బుద్ధి ఉందా? ఇదిగో దేవుడు యథార్థత నమ్మకత్వం పరిశుద్ధం అని చెప్పి తిరిగి కూర్చున్నావు నువ్వు. చూడు, నీ దేవుడు ఏ దేవుడు నమ్ముకున్నావు, ఆ దేవుడు ఏం చేయాడు నీకు? ఎందుకు వచ్చింది దేవుడు? దేవుడు చూసి చచ్చిపో అని చెప్పేసి యోబు గారు సలహా ఎత్తుంది ఆవిడ. ఆడంటాడు మూర్ఖులు మాడుతున్నట్టు మాడకని చెప్పి యోబు గారు ఆ సమాధానం ఇస్తూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే, యోబు ఫ్రెండ్స్ వస్తారు. యోబు ఫ్రెండ్స్ అంటారు, యోబు గారిని విమర్శిస్తా కూర్చుంటారు. వీళ్ళు నువ్వు చేసిన పాపం వల్లే ఈ శాపం నీకు వచ్చింది, నువ్వు ఏమాత్రం పుణ్యం చేసుంటే ఈ యొక్క కీడు నీకు వచ్చేది కాదు, ఏదో చేయకుండా పని చేస్తావు, నీవు నీతిమంతుని చెప్పుకుంటావు కానీ నువ్వు నీతిమంతుడు కాదు, యథావంతుడు కాదు, దూషణకార్యం జరిగించని చెప్పేసి యోబు గారు పొందినటువంటి శ్రమను బట్టి ఇంకా ఇబ్బంది పెడతారు యోబు గారిని. దేవుని సోదం చెప్పని గట్టిగా ఏం చేస్తారు? ఇంకా ఇబ్బంది పెడతారు యోబు గారిని. ఎవరు వాదనించలేదు యోబు గారు, ఎవరు బలపరచలేదు యోబు గారు. కాస్త ఎవరైనా చేతి నుంచి లేపుదామని చూసేటువంటి నాదుడు కూడా లేడు ఆ యొక్క దినాల్లో. సో దేవుడు మాట్లాడుతూ అంటాడు, యోబు నువ్వు భయపడిన అవసరం లేదు, ఎవరితో నేను విమర్శిస్తూ ఉన్నారో, నేను ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి అంటాడు. తన స్నేహితుల కోసం తోటాలని మాటలు మాట్లాడి ఇంకను ఇబ్బంది పెడతా ఉంటే, బాధ పెడతా ఉంటే తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ప్రభు వారిని క్షమించు, బాగు చేయని చెప్పేసి. వాసన చెప్పంటారా? తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే యోబు పోగొట్టిన దానికంటే రెట్టింపు ఆశను పొందేసుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పని గట్టిగా హల్లెలూయా. వాసన చెప్పంటారా? దయచేసి జీవితంలో ఏ వ్యక్తిని కూడా విమర్శించొద్దు. తోటాలాంటి మాటల ద్వారా పొడిచి బాధ పెట్టద్దు.